ఏం చెప్తారు, తెల్లగట్ల 4 లేచిపోతాం, పువ్వులన్నీ కోసి దండలు గుచ్చి ఆ శివుడికి వెయ్యాలి. ఆవిడ కరెక్టే, భక్తే. ఆ భక్తి వల్ల ఈవిడ ఏమన్నా ఎదుగుతున్నారు, అక్కడ ఎదగట్లేదు కదా, అక్కడే ఆగిపోయారు కదా. అవునా కదా. ఇప్పుడు ఉన్నదానికి మనకి హెల్త్ కావాలంటే ధ్యానం చేయాలి కదా. ఇప్పుడు మనం బాగుండాలంటే మెడిటేషన్ చేయాలి, మన ఆలోచనలు పోవాలంటే ధ్యానం చేయాలి. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మన జీవితం మన చేతిలో ఉండాలంటే ధ్యానం చేయాలి కదా. ఇప్పుడు గుడికాడికి వెళ్ళి మనం ఎన్ని చేసినా ఏమి రాదు కదా. వస్తుందా పని, మన దృష్టి అక్కడ పెడుతున్నామా, మరి అది తెలుసుకుని మళ్ళీ ఇప్పుడు నేను అప్పుడు చెప్పేదాన్ని ఇలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అదో శివుడు ధ్యానం చేస్తున్నాడు, నందీశ్వరుడు ఇలా ఉన్నాడు అంటే మా అమ్మ కూడా చేయమని చెప్తున్నాడే బాబు, మీరు వింటాలేదా అని. అప్పుడైనా ఎదుగుతుందా మళ్ళీ, అమ్మ ఇవాళ ఏకాశి వెళ్ళి అక్కడికి ఇలా అభిషేకం చేసి పూజ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇది దీనికి రారు అంటే వాళ్ళకి టైం పడుతుంది, ఇంకా వెళ్ళలేకపోతున్నారు అని మనం చెప్తూ ఉండాలి. ఇదొకటి. మళ్ళీ చాలామంది నేను మా ఊర్లోనే చెప్తారు, నా గురించే చెప్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలంటే మనం వెళ్ళి ధ్యానం చెప్పాలి, పెట్టాలి అంటారు. అయ్యో రావట్లేదు అంటారు ముందు. అని ముందే నువ్వు రావట్లేదంటే ఎలా వస్తారు, నీ వాక్ పనిచేశారు. అందులో మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన వాక్ శుద్ధి అయిపోయి ఏదంటే అదే అయిపోతుంది. మనం ఏ భావన చేస్తే ఆ భావనే జరుగుతుంది. వాళ్ళు వద్దాం అనుకున్నా మనం అనేసాం కదా ముందే రారు అని, ఇంకెలా వస్తారండి. అదే అండి, వస్తారని వెళ్ళండి, రారు అని అంటే అసలు సచిన రారు. మనమైనా అంతే, నేను రాకూడదంటే వస్తానంటే రాగలుగుతాను. ఈ క్లాస్కి రావాలని ఉంది కాబట్టి వచ్చాను. నాకు ఏదో ఒకటి రానంటే ఎవరైనా తీసుకురాగలరా. అలాగే ముందు ఏంటంటే మన వంతు, మన ద్వారా ఎంతమంది అయితే మారగలరో మన ప్రయత్నం చేయాలి. నేను అదే అంటాను, ముందు రారని అనుకోకుండా వస్తారని భావన చేసుకుని వెళ్ళి రండి క్లాస్ వినండి. అలాంటి ముందు అన్ని గురించి కూడా చెప్పేయకుండా ఏదో సత్యం చెప్పేయాలనుకుంటున్నారు అంటే మినిమం కామన్ సెన్స్ కొద్దిగా. నేను మనం ఏం జరుపుకుంటున్నాను అంటారు, ముందు అదే చెప్పాలండి, సత్యం చెప్పమన్నారంటారు. ముందు బెల్లగొట్టేస్తాడు, అసలు దాంట్లోకి ఎలా వస్తాడు. అవునా కాదా. ఇప్పుడు రండి ధ్యానం చేయండి, 4 రోజులు క్లాసులు వింటారు. నేను తిన్నాను, క్లాసులు తిన్నాను. కానీ తర్వాత సాధన చేశాక నాలో అర్థమయ్యాము, ఇది తప్పు, ఈ జీవహింస చేయకూడదు, ఇది కర్మ, భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు అన్నప్పుడు దీన్ని తిన్నప్పుడు భగవంతుడు నన్ను ఎలా ఇష్టపడతాడని నాకు ఒక అవగాహన వచ్చాక మానేశారు. అంతే తప్ప మా ఆయన నువ్వు తినొద్దని కంచం తీసేసినా ఎక్కడ వదుకుంది అవసరంగా తినేస్తానా లేదా అంటే మనకు మనం రియలైజ్ అవ్వాలి. ఒకరు చెప్తే రాదు కదా. అవునా కదా. అంతే కదా. అలా ఏంటంటే ఇప్పుడు చెప్పండి వెళ్ళి ధ్యానానికి రండి అమ్మ, మా ఇంట్లో పెట్టుకోండి, అందరి ఇంట్లో కూడా పెట్టుకోండి, మంచిది. ఇప్పుడు మా ఇంట్లో క్లాసులు జరుగుతాయా, అసలు క్లాసులు జరిగిన ఇల్లు నిజంగా దేవాలయం కంటే గ్రేట్ అయిపోతుంది. అంత ఎనర్జీ ఉంటుంది. అసలు మనకి ప్రశాంతత ఏంటి అంతా కూడా ఎంత మనకి అంతా పాజిటివ్గా అన్నీ మనకు మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మా వారు ఇలా సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఆ పిరమిడ్ ఎనర్జీ, ఇంట్లో సాధన అన్నీ ఉండటం వల్లే కదా. ఆయన సాధన చేసుకుంటారు. ఆ ఎనర్జీ ప్లేస్ అయినప్పుడు మనం ఏ భావన చేస్తే అది బలంగా వెళ్ళిపోతుంది. విజయం చేస్తున్నారంటే ప్రతిదాన్ని దూసుకెళ్ళిపోతున్నారంటే అర్థమైంది అక్కడ మనం ఉన్న ప్లేస్ అంత ఎనర్జీగా ఉంది కాబట్టి వెళ్ళగలుగుతుంది. అవునా కదా. మన భావన స్ట్రాంగ్ అవుతుంది. అదే మన ఇంట్లో ఏమీ లేకుండా 10 మంది నెగిటివ్గా మాట్లాడడం, ఇంట్లో కూర్చొని నువ్వు ఎంత సాధన చేసినా నీకు అసలు ఏది అవ్వదు. అవునా కదా. అందుకేంటంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఇంట్లో మీకు ఎలా కుదిరితే అలా ఏమక్కర్లేదు. మధ్యాహ్నం 2 to 4 మీకు కొత్త వాళ్ళు తీసుకొచ్చిన అవకాశం కూడా దొరుకుతుంది. మీ సేవ మీరు చేసుకోవచ్చు. పెద్ద చేయలేకపోయినా 5 ఆడవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటాం మ్యాక్సిమం ఇందే మా ఇంట్లో. అండ్ మీరు పూజకి అయితే వస్తారు చూడండి, నేను ఈరోజు చదివించుకుంటున్నానంటే కంపల్సరీ వస్తారు. అలాగే నేను కూడా అలాగే పెట్టాను. మా ఊళ్ళోని లలితోళ్ళే వచ్చారండి ముందు. మాకు కొత్త మానేశ్వరి అన్నాను కదా, స్టార్ట్ అయింది కూడా మా పిరమిడ్ కట్టాక సంవత్సరం ఖాళీగా ఉంది. ఒక్కరు ధ్యానానికి వచ్చేవారు కాదు. ఈలోపు అతిసారి ఓపెనింగ్ చేసి ఈలోపు మళ్ళీ అందరినీ 1 day క్లాస్కి రెడీ చేయాలని నా పని ఏంటనుకుంటున్నారు, డ్యూటీ శివాలయం మా ఇంటి పక్కనే. శివాలయం రోజు అందరూ వెళ్తారు. గుమ్మం కాడ కూర్చుని ఏంటే దేవుడు గుళ్ళోనే లేడు, పిరమిడ్లో కూడా ఉన్నాడు, ఒకసారి చేసి మా దేవుని కూడా చూసేయాలండి, అన్నయ్యకి అన్నం పెట్టాలన్న పిల్లలు ఉన్నారని వెళ్ళిపోయి వారు ఎవరు వచ్చేవారు కదా. అసలు ఇంక విసుకొచ్చే సంవత్సరం చూసి ఒకటే అనుకున్నాను అంటే మనం ప్రయత్నం చేయాలి. కానీ తర్వాత బాగా గురువుకి శరణ కోరుకున్నాం, ఆయనే చూసుకుంటాడు. అప్పుడు అనిపించింది గురువుగారు మీరు పిరమిడ్లు కట్టమన్నారు, కట్టాం. మేము ఏది చేయాలో అన్నీ మా ప్రయత్నం అన్నీ చేస్తాం. అది యూజ్ చేయాలన్నది అది మీ చైతన్యం ద్వారా ఈ ఊళ్ళో వాళ్ళందరూ ధ్యానానికి వచ్చి ఈ పిరమిడ్ ఉపయోగించుకునేలా మీరే చేయాలి, నా శక్తి సరిపోవట్లేదని అనుకున్నాక మా ఇంట్లోని గృహప్రవేశాన్ని కూడా నేను లలిత పెట్టించాను. ఎందుకంటారేమో అది కూడా నా స్వార్థమే. లలిత చెప్పింది 40 మంది బ్యాచ్ ఉంటారు లలితో లేదు. లలిత చదువుతారు కదా ప్రతి వారం ఆ చేత లలిత పెట్టించి వాళ్ళు లలితలన్నీ చదివాక నేను ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చెప్తాను, నేను నచ్చితే రండి అని చెప్పి అప్పుడు నేను మెడిటేషన్ క్లాస్ చెప్పాను. బాగుందంటే వస్తా అన్నారు, ఎవరు రాలేదు.
తర్వాత ఆయన అన్నాను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వచ్చి మీకు క్లాస్ చెప్తాను, మీకు నెక్స్ట్ డేనే చేద్దరు కానీ లేదంటే మానేద్దరు కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే సంవత్సరంలో ఒక్కసారికి ఎక్కలేదు నాకు. సరిగ్గా బద్దీసారి బాడీ వెకేట్ చేశాక చిన్నమ్మాయి వచ్చారు కదా, పిరమిడ్ ఓపెనింగ్ మాకు డిసెంబర్ 15 మాకు పిరమిడ్కి ఓపెనింగ్ చేయడానికి డేట్ ఇచ్చారు అమ్మ. అప్పుడు అనుకున్నా ఇదేంటి పిరమిడ్ ఓపెనింగ్ అయిపోతుంది, మరి నేను నెక్స్ట్ మంత్ నుంచి వన్ డే పెట్టేయాలి, జనాలు చూస్తే ఎవరో రావట్లేదు పిరమిడ్లో, రావాలి కదా అని నా అమ్మ డేట్ కూడా నెల ఉంది కరెక్ట్గా టైము. కార్తీక మాసంలో నాకు చెప్పారు డిసెంబర్లో ఇది ఈ 40 రోజులు నాకు ఒక సిద్ధంగా ఉండాలి పిరమిడ్లో వండేందుకు మేము చేయడానికి రెడీగా ఉన్నాం, అదేదో నువ్వే చూసుకుని ఆయన అది అడగట్టుకుని వదిలేసారు. సరిగ్గా ఆ రోజు లలిత ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇంటికి ఎదుగారు ఎప్పుడు చూడండి మనం అనుకుంటే అంతా ఆయన నడిపిన తర్వాత సిద్ధంగా ఉండాలంటే 4 వస్తానంటున్నారు కదా ఆపేరు 10 నిమిషాలు ఏదో చెప్తాను కదా 2 అన్నారు. నేను ఊరికే పిఎంసీ చూస్తున్నాను కరోనా టైంలో, కరోనా ముందు టీవీ చూస్తున్నాను, స్నానం కూడా చేయలేదు. సరే ప్యాకేజీ వెళ్ళిపోతారన్నారని గబగబా వెళ్ళిపోయి ఏమొచ్చిందో నాకు తెలియదు, వాళ్ళకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, క్లాస్ చెప్పేశారు. వాళ్ళందరూ కరెక్ట్ అయిపోయి చాలా మంచిది చేస్తాం లేదు కానీ ఎప్పుడు నుంచి చేయాలంటే అది మీ ఇష్టం, ఎప్పుడు నుంచి వస్తారో రండి. నేను ఎప్పుడు మా ఇంటికాడ ఖాళీ 2 to 4 ధ్యానం పెట్టుకున్నాను, 1 గంట ధ్యానం 1 గంట క్లాస్ చెప్తాను, మీకు ఏ డౌట్లు ఉన్నా నేను క్లియర్ చేస్తాను రండి. సరే రేపే పౌర్ణమి మంచిది కదా బ్రాహ్మణుడు రేపు నుంచి వచ్చేస్తాను. అలా 40 మంది స్టార్ట్ అయ్యారు నా ధ్యానం, అదే మెడిటేషన్ మొదలెట్టారు. అలా ఆ కొండకి 100 మంది వచ్చారు. చూడండి అది కూడా పరీక్ష, మనం ప్రతిదీ పరీక్షలే, ఓపెనింగ్కి పరీక్ష. మనం ఓపెనింగ్ చేయడానికి ఈ మేడంని అక్కడ ఏదో పేరవరంలో ఉందని అక్కడ రారన్నారు, మేము అన్నీ పురమాయిన్ చేసుకున్నాక మేడం రారన్నారు. ఎలా ఉంటుంది చెప్పండి, మా ఆయనకి టెన్షన్. అప్పుడు కూడా నేనంటే పిఎంసీలో అయితే యాడ్ వచ్చేసింది, ఇలా పలానా ఊళ్ళో ఇలా పిరమిడ్ ఓపెనింగ్ ఉంది రండి అని. అది కూడా చూడండి, అసలు మనం సిద్ధంగా ఉంటే అలా అన్నీ జరిగిపోతాయని నాకు అసలు అందుకే దేనికి ఉండదు, ఆయనే చూసుకుంటాడని ఉందేమో. పిఎంసీ అబ్బాయి అలాగే డబ్బులకు వచ్చాడు అండి, మగవాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు డబ్బులు ఇవ్వడానికి, ఆడవాళ్ళు అయితే ఇంకా స్పీడ్ ఇచ్చి చెప్తాం కానీ ఆయన అన్నారు మా ఆయనకి నీకు ఎవరు వచ్చినా నేను ఇచ్చేయండి అంట. అది మా ఆయన వాళ్ళు చూస్తారని నువ్వు కంగారు పడిపోయాడు ఎందుకంటే వాకు ఆలోచించి చెప్తానంటారు మాట. అందుకు ఆ అబ్బాయి వచ్చిన వెంటనే అన్నాడు ఇలా ఇది వరకు తనుకోలు కట్టేసేవారు, ప్రతి వాళ్ళని అడగమంటున్నారండి మీ ఊరి ద్వారా ఎంత ఇస్తారో చెప్పండి అంటే వాళ్ళు చెప్తానమ్మా ఇప్పుడే పిరమిడ్ ఓపెనింగ్ అయ్యి ఖర్చులు ఉన్నాయి నాకు కూడా చూస్తానన్నారు ముందు మాట. సరే నేను ముగ్గురు పైకి వెళ్ళి పిరమిడ్లో మెడిటేషన్ చేశాక నేను నాకు కంగారు కదా పోలేని మన వైపు నుంచి ఎంతలో ఫిగర్ చెప్పండి అబ్బాయి పలానా అని అనుకుంటారు కదా అంటే నా కళ్ళు అందేసి చూశారు. సరే అని కిందకి వెళ్ళాక మా అందరూ కోపం వచ్చినాను, నేను మిమ్మల్ని ₹1 అడగను, ప్రతిసారి అడుక్కోమంటున్నాను కదా నేను అడుక్కునే ఇస్తాను తప్ప మీ దగ్గర ₹1 నేను ఇవ్వను అబ్బాయి కన్నా, ఎక్కడ ఎంత అడుక్కుండా 20,000 ఇస్తాను అబ్బాయి కన్నా, ఎక్కడి నుంచి ఇస్తాను ఈ బయట అన్నాను లేదా 20,000 అన్నాను కదండి. అబ్బాయితో అన్నాను అమ్మ మా పిల్లమంట నుంచి 20,000 నీకు ఇస్తాను, నీ ఫోన్ నెంబర్ ఇవి నీ ఫోన్పే చేసేస్తాను అన్నాను. సరే అన్నాను. అప్పుడు అనుకున్నాను కొత్తగా అందరూ ధ్యానంలోకి అప్పుడు రాలేదు, ఎవరిని అడుగుతాం ఇదేదో డబ్బులు అడుగుతుంది అనుకుంటారు కదా ఆలోచించారు. మా పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు అందరూ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు, వాళ్ళని ఫోన్ చేయడం మొదలెట్టారు. ఇలా మీరు పార్టీకి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్తే 5,000 అవ్వబడతారు, ఈ గీత కింద అడుగుతున్నారు ₹1,000 మంచి దీనివల్ల మీకు మంచిగా అడుగుతుంది, 1,000 నాకు డబ్బులు ఏంటి అని ఇంక వరుసెట్టి అందరూ 1,000 కాడికి అడిగాను. 20 మంది 20,000 కూడిపోయింది. వెంటనే 2 రోజుల్లోనే తనకి క్లాస్కి వచ్చాం. అప్పుడు అబ్బాయి అక్కడే ఉన్నాడు. అమ్మాయి 20,000 అన్నాను కదా ఇద్దరు ఇచ్చేసారంటే నవ్వి బాగా ఇస్తారు మేడం అంటే ఆయన అన్నారు నేను కాదు తనే తెచ్చింది నా డబ్బులు కాదు తనే ఇచ్చిందని. అదే చూడండి ఒక మాట చూడండి, డబ్బు ఉండక్కర్లేదు నా దగ్గర లేవు మా ఆయన ఉన్నారు లేకపోతే నేను ఏమంటాను నా దగ్గర లేవు వెళ్ళంటాను ఇస్తాను ఒక 20,000 అడుక్కుని ఇస్తానంటే అడుక్కుని ఇచ్చాను కదా, అడుక్కోవడం వల్ల ఇగోని పోతాయమంట అంటే అప్పుడన్నీ